సింగర్ చిన్మయి గానీ, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ గానీ, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా డిస్కషన్ వచ్చినా, వాళ్ళు ఏదైనా మాట్లాడినా, చిన్మయి ఎస్పెషల్ ఏదైనా మాట్లాడినా విపరీతంగా కాంట్రవర్సీ జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో కావచ్చు, ఈ అంశం చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. రీసెంట్‌గా చిన్మయి రాహుల్ రవీంద్రన్ చేసిన ఒక పెద్ద ట్వీట్‌ని కోట్ చేస్తూ, అమ్మాయిలు నిజంగా మీరు పెళ్లి చేసుకోవాలంటే రాహుల్ లాంటి వ్యక్తి, రాహుల్ అనే వ్యక్తి కాదు, రాహుల్ లాంటి వ్యక్తి కోసం వెయిట్ చేయండి. లేదంటే అసలు పెళ్లి చేసుకోవద్దు. చేసుకుంటే రాహుల్ లాంటి వాడిని చేసుకున్నాను. రాహుల్ని కాదు, రాహుల్ లాంటి వ్యక్తిని, రాహుల్ లాంటి అబ్బాయిని, అంటే తన భర్త లాంటి అబ్బాయిని, తన భర్తను పొగుడుతూ ఆమె వేసినటువంటి ట్వీట్. ఎందుకు ఏ ట్వీట్కి వేసింది? ఏ ట్వీట్కి వేసింది అంటే, రాహుల్ రవీంద్రన్ ఒక పెద్ద మ్యాటర్ రాసుకొచ్చాడు. దేనికి రాసుకొచ్చాడు అంటే, ఒక అతను గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసావు కదా, విమెన్ని ఎట్లా మెన్ హెరాస్ చేస్తారనేది తీసావు. మెన్‌ని కూడా విమెన్ ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో ఈ మధ్యకాలంలో వైలెన్స్ పెరిగింది, బయటకు వస్తుంది. సో దాని గురించి కూడా ఒక సినిమా తీయి అని రాహుల్ రవీంద్రన్‌తో చెప్పినప్పుడు, రాహుల్ దానికి ఒక పెద్ద రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లైకి చిన్మయి రిప్లై లేదా కోట్ చేస్తూ ఆ మాట చెప్పింది. అసలు ఏమి ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్? రాహుల్ యొక్క పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఎక్సలెంట్ పాయింట్ చెప్పాడు. ఏంటంటే, విమెన్ని వైలెన్స్ చూపించడము, హెరాస్ చేయడం, ఇంకోటి మెన్ మీద చూపించే దాష్టీకాలు చాలా దారుణంగా ఈ మధ్యకాలంలో వైలెన్స్ ఎక్కువైపోయింది. మెన్ మీద చంపేస్తున్నారు అనే కేసులు మనం చూస్తున్నాం. జెన్యూన్గానే జరుగుతున్నాయి, చాలా దారుణంగా జరుగుతున్నాయి, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. వీటిని రెండింటిని నేను ఒకలాగా చూడను అంటాడు రాహుల్. ఎందుకంటే ఆయన చెప్పిన పాయింట్ నాకు రీజనబుల్ అనిపించింది. అదేంటంటే, ఇంక చాలా మాట్లాడాలి, నేను సపోర్టింగ్గా చెప్పట్లే ఇక్కడ. రాహుల్ రవీంద్రన్ మాడిన దాంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి పూర్తిగానండి. సో ఎన్నో వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి పేట్రియార్కీని, మగాడే గొప్ప అనేటువంటి ఆ పవర్ హౌస్ ఏదైతే మగాడికి ఇచ్చామో, అందులోంచి వచ్చిన హెరాస్మెంట్లు, అందులోంచి వచ్చిన వైలెన్స్, అందులోంచి వచ్చినటువంటి చావులు, అందులోంచి వచ్చిన హత్యలు, ఘోరాలు, దారుణాలు, హెరాస్మెంట్లు, దారుణంగా ట్రీట్ చేయడం, డౌరీ కోసం చంపేయడం, ఇలాంటి వాటిని ఒళ్ళు బలిసో, సైకోపాతుల్లా తయారయ్యో, క్రిమినల్ మైండ్లతో ఉన్నటువంటి ఆడవాళ్ళు, మగవాళ్ళు చేసేదాన్ని ఈ రెండింటిని కలిపి చూడొద్దు మనం అంటున్నాడు రాహుల్. నిజమే కదా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఓవర్ ద సెంచరీస్గా పేట్రియార్కీ అనేటువంటి ఒక పవర్ని చేతిలో పట్టుకుని, పితృస్వామ్యంలో మగాడే రాజ్యం, ప్రతి చోట మగాడిదే రాజ్యం అనేటువంటి సొసైటీని, ప్రపంచాన్ని బిల్డ్ చేసుకున్న చోట ఆడదాన్ని తక్కువ చేసి చూడడం అనేది ఈరోజు కొంతమంది సైకోపాత్ ఆడవాళ్ళు చేసేటువంటి దేన్ని ఎవరు ఇక్కడ వాళ్ళు చేసేది కరెక్ట్ అని చెప్పట్లేదు. రెండు డిఫరెంట్ థింగ్స్, వీటిని డిఫరెంట్ అప్రోచ్లతో డీల్ చేయాలి అని చెప్పేసి చెప్పాడు. అండ్ గర్ల్ ఫ్రెండ్లో కూడా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని హెరాస్ చేయడము, ఆ అమ్మాయి ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయడము, ఆ అమ్మాయే లోకంగా ఒక పిచ్చోళ్ళగా బిహేవ్ చేయడము, దానివల్ల ఆ అమ్మాయి ఇబ్బంది పడటం అనే దాన్ని చూపించింది తప్ప అందులో వైలెన్స్ ఏమీ లేదు నా సినిమాలో అని కూడా చెప్పాడు. కరెక్ట్ అనిపించింది. 100% రాహుల్ చెప్పింది పర్ఫెక్ట్. అయితే నేను రాహుల్ లాంటిని, లేకపోతే రాహుల్ని సపోర్ట్ చేసేవాళ్ళని ఈ పాయింట్లో అడదలుచుకుంది ఏంటంటే, దీని ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది. ఏదైతే పేట్రియార్కీ స్టార్ట్ అయిందో ఒక 500 సంవత్సరాల క్రితమో, లేకపోతే 1000 సంవత్సరాల క్రితమో, లేదా మానవుడు పుట్టిన దగ్గర నుంచి పేట్రియార్కీ ఉందని ఒకవేళ నమ్ముతుంటే, అది కూడా ఉంది అని కంటిన్యూషన్గా వచ్చిందని అనుకుంటే, ఎట్లా అది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది? నార్మాలిటీ వల్ల. అంటే దేన్నైనా ఇది సహజమే కదా. ఇప్పుడు ఈరోజు మనం ఇప్పటికిప్పుడు 6 సంవత్సరాల పిల్లల్ని మానభంగం చేశారనే న్యూస్ చదివితే, ఇప్పుడు చదివిన దానికి 20 ఏళ్ల క్రితం చదివిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. 20 ఏళ్ల క్రితం అట్లా న్యూస్ చదివినప్పుడు నాకు అప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం అంటే నాకు ఒక 15 ఏళ్ళు ఉండొచ్చు. సో చదివినప్పుడు నేను, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చదివినప్పుడు దాని గురించి చాలా బాధపడేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, నార్మల్ అయిపోయింది అట్లా జరగడం అనేది. అవి అరికట్టలేకపోవడం సరికదా, అవి అరికట్టలేకపోవడం చేతకానితనం కదా, దాంతోపాటు ఇలా జరగడం సహజమే కదా అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఏది, ఒక మనిషిని హత్య చేయడం అప్పట్లో నార్మల్. అంతకుముందు ఒక 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితమో అది నార్మల్ కాదు. అమ్మో చంపేసాడంట, ఇట్లా ఎట్లా ఆపాలరా ఈ చంపడాలు అని బాధపడేవాళ్ళు. తర్వాత నేను ఏదైతే 20 సంవత్సరాల క్రితం అన్నానో అప్పటికి హత్య నార్మల్ అయిపోయింది. ఆ తర్వాత చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, లేకపోతే ఇంకొకటి దారుణాలు, కాల్చేసి శవాలను కాల్చేయడము, మరి బాణభంగం చేసి శవాన్ని కాల్చేయడము, ఇవన్నీ నార్మల్ అయిపోతూ వచ్చాయి ఇప్పుడు ఈ కరెంటు సినారియోకి వచ్చేసరికి. సో ఇట్లాగే ఆడవాళ్ళు మగవాళ్ళ మీద చేసేటువంటి దారుణాలు కూడా నార్మలైజ్ అయిపోయేటువంటి రోజులు కోసం మనం వెయిట్ చేస్తామా, లేకపోతే దాని గురించి కూడా అడ్రస్ చేస్తామా? ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ప్రతి విమెన్ టు మెన్ హెరాస్మెంట్, ప్రతి మెన్ టు విమెన్ హెరాస్మెంట్ బ్యాలెన్స్డ్ వేలోనో ఎంతో కొంత ప్రతి దాని గురించి మాట్లాడాలి, చేయాలి. అండ్ దాని మీద కూడా సినిమాలు చేసేటువంటి అవకాశం ఉంది. దాని గురించి కూడా జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ రాహుల్ని ఈ విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, టిట్ ఫర్ టాట్ లాగా కాదు ఇది అనేదాన్ని అతను అర్థం చేసుకున్నాడు. అయితే
ఆడవాళ్ళు దీన్ని టిట్ ఫర్ టాట్ లాగా అర్థం చేసుకుంటున్నారనే పాయింట్‌ని రాహుల్ అర్థం చేసుకోవాలి. తను నిజంగా దీని మీద చెప్పాలనుకున్న, సినిమా తీయాలనుకున్న, ఒక చిన్న వీడియో తీయాలనుకున్న, ఏవో పోస్ట్ పెట్టాలనుకున్న, అందుకే ఈ పోస్ట్‌లో ఎక్స్‌టెన్షన్ కూడా ఏం చెప్పుంటే బాగుండేదంటే, ఆడవాళ్ళు కూడా ఈ విమెన్ టు మెన్ జరిగేదాన్ని టిట్ ఫర్ టాట్ లాగా చూడొద్దు. ఇది క్రిమినల్ సైకోపాత్‌లు చేస్తున్నటువంటి పని తప్ప, ఇది పేట్రియార్కీకి టిట్ ఫర్ టాట్ సమాధానం కాదు అని చెప్పాల్సి ఉండింది రాహుల్. అండ్ ఒక ఒక ఆడపిల్లని ఒక అబ్బాయి హెరాస్ చేసేటువంటి విషయాన్ని సినిమా తీయడం, పేట్రియార్కీ మీద తీయడం డెఫినెట్లీ అప్రిషియబుల్. దాంతోపాటు ఇది కూడా ఒక మ్యాటరే కదా! దళితుల మీద జరుగుతున్న దాడిలో, ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడిలో, మగవాళ్ళ మీద జరుగుతున్న దాడిలో కారణాలు ఏవైనా కావచ్చు. ప్రతి దాంట్లో సొసైటీలో ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఒక యానిమల్ మీదే దాడి జరుగుతుంది. ఒక దారుణంగా కోళ్ళని, మేకలని చంపుకొని తినేస్తున్నాం. అది కూడా చాలా సివియర్ సఫరింగే కదా! దాని గురించి కూడా ఒక బాధ్యత ఉండాలి. అంటే నేను కొన్నిటి మీద మాత్రమే నేను బాధ్యత తీసుకుంటానంటం కూడా కరెక్ట్ కాదు. నేను తీసుకోవాలి అతను నేను అనట్లేదు. తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. నేను దీని మీద తీసుకున్నా, మీరు దాని మీద తీసుకోండి, నేను సపోర్ట్ చేస్తా అని చెప్తే బాగుంటుంది అంటున్నా నేను. నన్ను కూడా ఎవరన్నా ఒక ఫెమినిజం రిలేటెడ్ వీడియో చేసినప్పుడు మెన్ గురించి కూడా మాట్లాడు నువ్వు అని నన్ను రిప్లైలు ఇస్తారు. నేను మెన్ గురించి వీడియోలు చేసినప్పుడు విమెన్ గురించి మాట్లాడని విమెన్ రిప్లై ఇస్తారు. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. వీడు పూర్తిగా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే, నా ఇన్స్టాగ్రామ్ గురించి చెప్తున్నా, ఓపెన్ చేసి చూస్తే అందరి గురించి ఉంటుంది. దాన్ని వీళ్ళు చూడరు. హైలైట్స్ నేను పెడతా కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ నేను కవర్ చేస్తాను. ఓ రోజు కాంగ్రెస్ని తిడతా, ఓ రోజు మోడీని తిడతా. ఎందుకంటే అందరూ దొంగలని నేను నమ్ముతా. ఓ రోజు విమెన్ని తప్పు ఉంటే తప్పు పడతా, ఒక రోజు మెన్ని తప్పు ఉంటే తప్పు పడతా. ఎందుకంటే అందరూ తప్పులు చేస్తాం, అది జెండర్తో సంబంధం లేదని నేను నమ్ముతా. సో వీటి గురించి చూడడం వదిలేసి వాళ్ళు వెంటనే వచ్చి నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు అంటారు. అప్పుడు నేను ఏమంటానంటే, ఇవన్నీ చెప్పకుండా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి నేను ఏమంటే సింపుల్గా, సరే నేను మెన్ టాపిక్స్ ఎత్తుకున్నాను, మీరు ఉమెన్ టాపిక్స్ ఎత్తుకోండి, మీరు నాకు షేర్ చేయండి, మీరు నేను షేర్ చేస్తాను. ఎందుకంటే ఇద్దరు సఫర్ అవుతున్నారు. మెన్లో సఫరింగ్ ఉన్నారు, విమెన్లో సఫరింగ్ ఉన్నారు. విమెన్లో విలన్స్ ఉన్నారు, మెన్లో విలన్స్ ఉన్నారు. సో దీన్ని బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి అనే ఒక మైండ్ సెట్ని మనం క్రియేట్ చేయాలి. రాహుల్ లాంటి, చిన్మయి లాంటి లెవెల్లో ఉన్నవాళ్ళు అలాంటి మైండ్ సెట్ని సెట్ చేయాలి. అలాంటి మైండ్ సెట్ని క్రియేట్ చేయాలి. ఆ విషయంలో మాత్రం కొంత వెనకబడుతున్నారేమో చిన్మయి అండ్ రాహుల్ అని నాకు చాలాసార్లు అనిపించింది. డెఫినెట్లీ జరుగుతున్న అన్యాయం అది సెంచరీస్ నుంచి కారణం సెంచరీస్ నుంచి వచ్చిన ఇవాళ మొదలైన సైకోపాత్ అయినా సరే దాన్ని అడ్రస్ చేయటం, వాళ్ళని కూడా, మెన్ని కూడా అవును మీకు అన్యాయం జరుగుతోంది అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వటం, వాళ్ళని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం అనేటువంటి ధైర్యాన్ని ఆ మెన్కి ఇవ్వడం అనేది ఎవరైనా సరే బాధ్యతాయుతంగా చేయాల్సిందే. వాళ్ళే చేయాలని అనట్లా, కనీసం మీరు చేయండి, నాకు కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ మీరు చేయండి, నేను కూడా ఎంకరేజ్ చేస్తాను మిమ్మల్ని అన్న సరిపోతుందని నా ఉద్దేశం.